సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఫ్రెషర్స్ ఎంతమంది అయితే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎంతమంది ఫ్రెషర్స్ అయితే ఉన్నారో అంతమంది ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎందుకు ఇంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తున్నారు ప్రజెంట్ అంటే, కంపెనీస్కి ఏమో ఫ్రెషర్గా అయితే ఆపర్చునిటీస్ ఇవ్వు, కంపెనీస్కి ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. అది మినిమం 3 years 2 years ఎంతకంత ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఒక ప్రాజెక్ట్ చేశారా, ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటేనే మాకు అప్రోచ్ అవ్వండి, లేకపోతే ఫ్రెషర్గా అయితే మేము తీసుకోలేము, మా రూల్స్ మా పాలసీస్ అంతే అని వాళ్ళు చెప్తున్నారు. మరి జాబ్ సీకర్స్ ఆర్ క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారు, మనం స్ట్రైట్గా వెళ్తేనేమో అంటే ఫ్రెషర్గా ట్రై చేస్తేనేమో కంపెనీస్ ఇవ్వటం లేదు, ఆపర్చునిటీ ఇవ్వటం లేదని, సో ఇంకా ఫ్రెషర్స్ అయి ఉండి కెరీర్ గ్యాప్ ఒక 2 years 3 years కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే దారి ఇంకా లేక ఎక్స్పీరియన్స్ పెడుతున్నారండి, అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. అదే కంపెనీస్ కానీ వీళ్ళకి మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయో లేదో, టాలెంట్ ఉందో లేదో, మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము ఆర్ కోడింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అని ఒక ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి అలాగ గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా హైర్ చేసుకునే పని అయితే మ్యాక్సిమం ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అప్ టు 3 years ఆర్ 4 years వరకైనా సరే ఈ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టకుండా ట్రై చేస్తారని నా ఒపీనియన్. మ్యాక్సిమం అది అందరికి కూడా తెలుసు, బట్ కంపెనీస్ అలా చేయట్లేదు, మాకు ఎక్స్పీరియన్స్ మాత్రమే కావాలి అని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది గత కొన్ని ఇయర్స్ నుంచి వస్తూనే ఉందండి, చాలా ఇయర్స్ నుంచి అయితే వస్తుంది, ఇదేం ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయడం అనేది. బట్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా స్ప్రెడ్ అయింది, అందరికి ఎందుకు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వస్తున్నారు చాలామంది క్యాండిడేట్స్ అని తెలుస్తుందంటే, తెలిసిందే కదా మీడియా వల్ల. ప్రతి ఒక్కరూ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎలా ట్రై చేయొచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగా చెప్పి ఇంకా ఈ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఇంక్లూడింగ్ మీ నేను కూడా చెప్పాను అనుకోండి, ఓకే, ఈ మెసేజ్ అంతా కూడా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, హెచ్ఆర్స్ కావచ్చు, అందరూ చూస్తుంటారు కదా, వాళ్ళకే అండర్స్టాండ్ అయిపోయింది. ఈవెన్ మీడియాస్లో కూడా, టీవీ ఛానల్స్లో కూడా ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయడం వల్ల అది అందరికీ స్ప్రెడ్ అయింది అండ్ చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వస్తున్నారని తెలిసిపోయింది. అండ్ ఇంకా కరోనా టైంలో అయితే వర్చువల్ ఎంట్రీ ప్రాసెస్ ఈ టైంలో ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. ఇలాగా అందరికీ తెలియడం వల్ల ఇన్ఫర్మేషను ఇంకా కంపెనీస్ ఏం చేశాయంటే ఏదైతే హైరింగ్ ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. బిజీ ప్రాసెస్ కావచ్చు, హైరింగ్ ప్రాసెస్ కావచ్చు, అన్నీ చేంజ్ చేశారు. ఎందుకంటే చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ బయట నుంచి తెచ్చుకొని మాకు సబ్మిట్ చేస్తున్నారు, అవి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కాదు, ఈవెన్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ని, ఫేక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు. ప్రాక్సీల్ ఎంట్రీస్ కూడా చాలా జరుగుతున్నాయి, అసలు అతనికి మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండదు, అయినా కూడా చాలామంది వర్చువల్గా సెలెక్ట్ అయ్యి కంపెనీస్లో ఒక 2-3 months చేయటం అండ్ మాకు హెడేక్ రావటం, అతనికి ఏం తెలియదని తెలియటం. ఓకే, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది కంపెనీలు వర్క్ చేస్తున్నారని తెలిసి ఈ బిజీ ప్రాసెస్ని చాలా స్ట్రిక్ట్ చేశాయండి. ఇంతటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేస్తే జాబ్ వస్తుందా? నేను 2 waysలో చెప్తాను ఈ ప్రాసెస్ని. సపోజ్ మీరు స్కిల్స్ లేవు అంటే ఏం ప్రాక్టీస్ చేయలేదు, ట్రైన్ అయ్యారు, కోర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు, బట్ మీకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఓకే, బట్ నేను ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినారియో క్యాండిడేట్స్ అందరికి కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే చాలా డిఫికల్ట్ అండి. ఈ కేటగిరీలు అందరూ ఒకసారి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది నేను ఎంతవరకు ప్రిపేర్ అయ్యాను, అసలు ఇంటర్వ్యూలో ఎలాగా అడుగుతున్నారని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు తెలుస్తుంది, ఇంకా నేను ప్రిపేర్ అవ్వాల్సిన చాలా ఉంది అని. ఓకే, సో అందుకే స్కిల్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసే వాళ్ళందరికీ మీరు ఫస్ట్ చేయాల్సింది కొంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి, కొన్ని నాలెడ్జ్ తెచ్చుకోండి ప్రతి టాపిక్ మీద అనేది. మీరు ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మ్యాక్సిమం మీకు ఎంఎన్సీ కంపెనీస్తో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బిజీ ప్రాసెస్ కానీ, ప్రీ స్క్రీనింగ్లో కానీ ఏదైనా పిఎఫ్ అడుగుతున్నారు అది ఇది అనుకున్నా కూడా ఆ ఎంఎన్సీ కంపెనీస్లో ఒక టాప్ ఒక 10-15 ఉంటే వాటిని వదిలేసి మిగతా అన్నీ కూడా ట్రై చేసుకోవచ్చండి, తీసుకుంటారు. ఓకే, అది మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకుంటుంది. ఓకే, 4-5 ఇంటర్వ్యూలు పోయాయి, నా వల్ల కావట్లేదు అనుకుంటే గివప్, అలా అని గివప్ చేయకూడదండి.
ఓకే, ఎంట్రీ ఫెయిల్ అవ్వడం కామన్ ఇప్పుడున్న ఇలాంటి కాంపిటీషన్ వాళ్ళు. సో అందుకని మీరు కీప్ ట్రయింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, మీకు స్కిల్స్ ఉన్నాయి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ప్రాజెక్ట్ డెవలప్ చేశారు అండ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేస్తున్నారంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కంపెనీస్ మీరైతే క్లియర్ చేస్తారు, ఇంటర్వ్యూ వేసి క్లియర్ చేస్తారు. ఓకే, బట్ బీజీ విషయం వచ్చేసరికి కొన్ని కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తాయంటే కొన్ని కంపెనీస్ ఏమో మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వీటన్నిటి చూసి ఫస్ట్ అసలు ప్రాజెక్ట్లోకి మ్యాప్ చేద్దాము, ప్రాజెక్ట్లో అసైన్ చేద్దాము, స్కిల్స్ చూద్దాం అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. అండ్ అంటే మీ బీజీ ప్రాసెస్లో మీది కొంత నెగిటివ్ వచ్చినా కూడా చూద్దాం అసలు ఎలా చేస్తాడు ఏంటనేది. కొన్ని కంపెనీస్ అలాగా వెయిట్ చేస్తాయి. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్స్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అండ్ సైలెంట్గానే ఉంటారు, తప్పదు. అదే మీరు అసలు ఏం తెలియదు, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ తెలియదు, ఏం తెలియదు అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా తీసేస్తారు. ఓకే, స్కిల్స్ ఉంటే కొంత సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కొన్ని టాప్ 10-15 ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి, మీకు స్కిల్స్ ఉన్నా కూడా మీరు ఎంత బాగా స్ట్రాంగ్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొంత డాక్యుమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, డాక్యుమెంటేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంగ్ విత్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్. సో అందుకని వాళ్ళకి కన్ఫామ్గా మీకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటేనే మీది ఎక్కువ రోజులు దాంట్లో సర్వైవ్ అవుతారు, లేకపోతే వాళ్ళు తీసేస్తారు బీజీ చేసిన తర్వాత. ఓకే, సో అవేవో ఆ 10 కంపెనీస్ని వదిలేసి మిగతావన్నీ మీరు ట్రై చేస్తే ఈవెన్ స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్లో ఉన్న వాళ్ళు కొంతమంది సర్వైవ్ అవుతారు. అందరూ తెలిసిందే, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసి చాలామంది సర్వైవల్ ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నాను, సబ్జెక్టు ఎంతకంత మరీ ఎక్స్పర్ట్ లెవెల్ ఎవరికి రాదండి, ప్రాజెక్ట్స్ చేయకుండా ఎవరికి రాదు. బట్ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ అయినా సరే మినిమం అయినా తెలిసి ఉండాలి. అసలు అది లేకుండా కూడా వేలలో థౌజండ్స్లో ఉన్నారండి అలాగా ట్రై చేసే వాళ్ళు జాబ్స్ కోసం ఎక్స్పీరియన్స్ పెట్టి ఏం తెలియదు. ఇక ఫ్రెషర్స్ విషయానికి వస్తే ఇప్పుడు వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫ్రెషర్ విషయానికి వస్తే ఏంటంటే ఓపెనింగ్స్ పరంగా సో చాలా వరకు ఫ్రెషర్ ఓపెనింగ్స్ హైరింగ్ అయితే తగ్గిపోయింది. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని రీసెంట్గా చూసాం, ఎక్కువగా వాకిన్స్ అని కండక్ట్ చేస్తున్నారు. ఈ వాకిన్స్లో ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తుంటారు కాబట్టి ఫిల్టర్ చేసి వాళ్ళకు ఉండేది ఒక 10 5 ఎన్నో ఉంటాయి ఓపెనింగ్స్. ఓకే, ఆ 10లో 1000 మెంబర్స్ అటెండ్ అయితే 10 మెంబర్స్కి ఇస్తారు, ఆ 5 మెంబర్స్కి ఇస్తారు, ఇంక మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయాల్సింది. సో ఇలాగా చాలామంది ఫ్రెషర్స్ డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు, మాకు ఓపెనింగ్స్ లేవని అంటూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉండేది 4-5 ఓపెనింగ్స్, అటెండ్ అయ్యేది థౌజండ్స్లో అటెండ్ అవుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కామెంట్ చేస్తుంటారు అండ్ అడుగుతూనే ఉంటారు ప్రతి ఒక్కరిని, వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ ఎందుకు ఫ్రెషర్ ఓపెనింగ్స్ లేవని. ఓకే, ఎందుకంటే కంపెనీస్ అందరికీ ఏంటంటే రెడీమేడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావాలి. ఓకే, ఇమీడియట్గా అంటే రెడీమేడ్ అంటే ఇంకా డైరెక్ట్గా వాళ్ళని ప్రాజెక్ట్లోకి అసైన్ చేయటమే. మేము ట్రైనింగ్ ఇచ్చి ఒక 6 months ట్రైనింగ్ ఇచ్చి అని వాళ్ళు టైం వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు. అందుకని ఫ్రెషర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, మనీ ఖర్చు, అంత టైం వేస్ట్ అని వాళ్ళ ఒపీనియన్. సో అందుకే మీరు కూడా ఏంటంటే నేను ఫ్రెషర్ని అయినా సరే నేను రెడీమేడ్గా ఉన్నాను, మీరు నాకు ప్రాజెక్ట్ ఇచ్చిన నేను చేయగలను అన్నట్టు మీరు ఒక ప్రతి మీ ప్రొఫైల్లో మీ ఏవైతే చేస్తుంటారో రియల్ టైం మీ ఓన్గా ప్రాజెక్ట్ చేస్తుంటారో అకాడమిక్గా కాదండి, మీ ఓన్గా కూడా ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ మీద కానీ ప్రాజెక్ట్ చేసి ఇది నాది అని మీరు లింక్డ్ఇన్లో అందరికీ కానీ కొంతమందికి షేర్ చేస్తే హెచ్ఆర్స్కి అలాగా సీనియర్ ప్రొఫెషనల్స్కి, సో వాళ్ళకు ఓపెనింగ్స్ ఉంటే మీ ప్రొఫైల్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగా మీరు ఫ్రెషర్ కూడా ట్రై చేయొచ్చు. ప్రాక్సీలు ఇలా పెట్టి నేను వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, జాబ్స్ ఇస్తారు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2 monthsలోనూ 1 monthలోనూ తీసేస్తారు. మీరు పెట్టిన 2 lakhs 3 lakhs పోతాయి, సింపుల్. ఓకే, సో అదండి ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇది చాలామందికి హెల్ప్ అయ్యే మెసేజ్ అండి, ఇన్ఫర్మేషన్. సో అందరికి షేర్ చేయండి, మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, చాలామంది హెల్ప్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.